ఈరోజు నేను ప్రార్థన, విశ్వాసము ఇంకా స్వస్థత గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రార్థన, విశ్వాసము, స్వస్థత గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఎస్పెషలీ ఇండియాలో జరుగుతున్న విషయాలు మనం గమనిస్తే మనకి ప్రతిరోజు మనకి చూసినప్పుడు వార్తల్లో, న్యూస్ పేపర్లో, మన వాట్సాప్లో, ఫేస్బుక్లో, టీవీ ఆన్ చేసినప్పుడల్లా కూడా మనము చూసేది, మనము వినేది ఏంటంటే కరోనా వైరస్ గురించి, లేకపోతే అనేక మంది ఎలాగ బాధపడుతున్నారో చూస్తున్నాం. ఇప్పుడు కరోనా వైరస్ మాత్రమే కాదు కానీ ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం మొదలైంది. దాని గురించి కూడా చాలా వార్తలు మనము వింటున్నాము. ఇది వింటున్నప్పుడు అనేక మంది బాధపడడం, లోకంలో ఉన్నవాళ్ళు బాధపడము, లేకపోతే లోకంలో ఉన్నవాళ్ళు దుఃఖించడము మాత్రమే కాదు కానీ మనం ఇప్పుడు చూసేది ఏంటంటే చాలామంది సంఘములో ఉన్నవాళ్ళు, లేకపోతే క్రైస్తవులు కూడా చాలామంది దుఃఖిస్తున్నారు, చాలామంది బాధల్లో జీవిస్తున్నారు, చాలామంది ఎన్నో ప్రశ్నలతో కూడా జీవిస్తున్నారు. బాధలు మాత్రమే కాదు కానీ ప్రశ్నలు. ప్రార్థన చేసిన తర్వాత కూడా ఎందుకు స్వస్థత రాలేదు? ప్రార్థన చేసిన తర్వాత కూడా దేవుడు ఎందుకు కరుణించలేదు? ప్రార్థన చేసిన తర్వాత కూడా దేవుడు ఎందుకు రక్షించలేదు? ప్రార్థన చేసిన తర్వాత కూడా దేవుడు ఎందుకు ఆశీర్వదించలేదు? ప్రార్థన చేసిన తర్వాత కూడా ఇద్దరు ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ పాస్టర్లు ప్రార్థన చేసిన తర్వాత, కొన్ని కేసెస్లో 10 మంది చేసిన తర్వాత, 50 మంది చేసిన తర్వాత, లేకపోతే 100 మంది, లేకపోతే సంఘం అంతా కూడా 500 మంది, లేకపోతే ఇంకెక్కువ మంది కూడా ఒక పాస్టర్ కోసం ప్రార్థన చేసిన తర్వాత, ఇంకెవరి కోసం ప్రార్థన చేసిన తర్వాత కూడా ఎందుకు దేవుడు స్వస్థపరచలేదు? ఎందుకు దేవుడు రక్షించలేదు? ఇటువంటి ప్రశ్నలు అనేక మందికి ఉన్నాయి. దేవుని వాక్యము చూస్తే దేవుడు ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా చాలా స్పష్టంగా మనతో మాట్లాడాడు. సో మనకి ఎప్పుడైనా గమనించండి, ప్రశ్నలు ఉండడము ఎప్పుడు కూడా తప్పు కాదు. కానీ ఆ ప్రశ్నలకి ఎక్కడ నుంచి జవాబు కోసము వెతుకుతున్నావో అది చాలా ముఖ్యము. ఎందుకంటే సరి అయిన స్థలము నుంచి మనము జవాబు కోసము చూడకపోతే మనకి జవాబు వచ్చింది అనుకుంటాము, కానీ నిజంగా అది సరి అయిన జవాబు కాకపోవచ్చు. Okay, I'll say that again. If you are not looking for the answers in the right place or from the right source, you will think you have an answer, but it can be the wrong answer. Okay, so ఈరోజు నేను మాట్లాడేదంతా కూడా ప్రార్థన గురించి మాట్లాడుతాను. ప్రార్థనకి ఎటువంటి స్థానం ఉందో చెప్తాను. అలాగే దేవుని యొక్క రాజ్యములో విశ్వాసంకి ఎటువంటి స్థానం ఉంది, అలాగే మనము స్వస్థత గురించి కూడా ఎలాగ పొందుకోగలుగుతామో, దేవుడు ఏమన్నాడో, ఈ విషయాల గురించి నేను త్వరగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఉన్న సమయంలో. ఇప్పుడున్న పరిస్థితిలో భారతదేశంలో ఇది క్యాల్కులేట్ చేస్తే it is almost certain that now there are more people praying than ever before. ఎప్పుడు కన్నా భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న అన్ని ప్రార్థనలు ఎప్పుడూ జరగలేదు అనుకుంటా. దేవుడి నుంచి దూరంగా ఉన్న వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడు వాక్యము తెలియని వాళ్ళు, బైబిల్ ఎప్పుడు ఇప్పని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సంఘానికి ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. లేకపోతే దేవుడు అంటే అసఖ్యించుకునే వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడు అంటే నమ్మకము లేని వాళ్ళు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. కానీ ఒకటి ఏంటంటే, నేను గమనించండి, క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తున్నారు అనట్లేదు. వీళ్ళందరూ కూడా క్రైస్తవులని ప్రార్థన చేయట్లేదు, దేవుడు అంటే ప్రేమని ప్రార్థన చేయట్లేదు, దేవుని వాక్యంలో విశ్వాసం ఉండి ప్రార్థన చేయట్లేదు. కేవలము వాళ్ళు ప్రార్థన అంతా చేస్తున్నది ఎందుకంటే వాళ్ళు కష్టములో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి తెలిసిన విధానాలన్నీ ప్రయత్నించిన తర్వాత ఎక్కడి నుంచి కూడా వాళ్ళకి వాళ్ళకి కావలసినటువంటి సహాయం రావట్లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనలు చేసినప్పుడు కూడా ఎక్కడ డిసప్పాయింట్మెంట్ వస్తుంది మనకి, ఎక్కడ ఫ్రస్ట్రేషన్ వస్తుంది మనకి, ఎక్కడ బాధ వస్తుంది? ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకి మనకు కావలసినటువంటి జవాబు రానప్పుడు మనము బాధపడతాము, మనకి కోపం వస్తుంది దేవుడి మీద, మనకి ప్రశ్నలు ఇంకా ఎక్కువ అవుతాయి. కానీ గమనించండి, ఆ కోపానికి, ఆ ప్రశ్నలకి, ఆ కన్ఫ్యూజన్ అండ్ ఫ్రస్ట్రేషన్కి అంతటికీ కూడా ఎందుకు అంటే మనము ప్రార్థన గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నామో మనం ఫస్ట్లీ గమనించుకోవాలి. అలాగే దేవుడు అంటే ఎవరో కూడా మనం సరిగ్గా తెలుసుకోవాలి. చాలామంది జీవితాల్లో దేవుడు, గాడ్ ఈజ్ నథింగ్ మోర్ దెన్ అ జీనీ ఆర్ ఎ మెజిషియన్.
అంటే ఏంటి? దేవుడి గురించి మనం చాలామంది ఎలాగ ఆలోచిస్తాము? ఒక మాంత్రికుడిలాగా ఆలోచిస్తాము. వీ సింప్లీ థింక్ మనకు కావలసిన మ్యాజిక్ ట్రిక్స్ చేస్తే సరిపోతుంది అనుకుంటాం. నాకు ఇక్కడ స్వస్థత కావాలి, నాకు నా ఫ్రెండ్, నా 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 బంధువులు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఐసీయూలో ఉన్నారు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే అక్కడ ఏదో మ్యాజిక్ అయిపోవాలి, ఆ మ్యాజిక్ అయిపోతే వాళ్ళు బయటకు వస్తారు, బయటకు వస్తే నాకు సంతోషం, అంతే, నాకు సరిపోతుంది. నాకు ఇప్పుడు ఉద్యోగం రావాలి, నాకు ఆ ఏదో రకంగా ఆ మ్యాజిక్ అవుతే ఆ ఉద్యోగం వస్తే నాకు సరిపోతుంది, నాకు సంతోషం. ఆ వీసా రావాలి, అక్కడ పెళ్ళి అయిపోవాలి, లేకపోతే ఇంకా అక్కడ పిల్లలు పుట్టాలి, లేకపోతే ఏదో ఒకటి మనకి కావలసినది జరగాలి. అది జరిగినప్పుడు మనకి సంతోషము, మనకి కావాల్సిందంతా దేవుడు ఇచ్చాడు అనుకుంటాం మనం. ఓకే, జాగ్రత్తగా ఇప్పుడు ఆ పునాది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, జాన్ చాప్టర్ 15:7 జాగ్రత్తగా చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి ధ్యానిద్దాం. చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. చూడండి, లాస్ట్ పార్ట్ మన అందరికీ ఇష్టం. మీరు ఏది ఇష్టం, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అనుగ్రహింపబడును అని ఉంది. చాలామంది ప్రార్థన గురించి ఇలాగే అనుకుంటాం. అదే కరెక్ట్గా అండి, బైబిల్లో అలాగే రాసింది కదా, నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను అనుకోవచ్చు. మీరు కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు, కానీ ఇక్కడ గమనించండి, ఇక్కడ నేను ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను. యు మే ఆస్క్ ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ అండ్ ఇట్ విల్ బీ గ్రాంటెడ్. అంటే ఏంటి? నువ్వు ఏదైనా ప్రార్థన చేయి, ఏదైనా అడుగు, నీకు అనుగ్రహింపబడును, లేకపోతే నీకు ఇవ్వబడును అని ఉంది. కానీ దానికన్నా ముందర ఒక ప్రీ రిక్విజిట్ ఉంది, దానికన్నా ముందర ఇంకొక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటి? బట్ ఇఫ్ యూ రిమైన్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ రిమైన్ ఇన్ యూ. ఓకే, మళ్ళీ తెలుగులో మళ్ళీ ఒకసారి చదువుదాం. చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది అప్పుడు అనుగ్రహింపబడును. హల్లెలూయా. సో ప్రార్థన అంటే ఏంటి? జస్ట్ మనకి ఇష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు జస్ట్ అడిగేయడం కాదు. మనకి అవసరత ఉంది కాబట్టి ఆ అవసరత గురించి గట్టిగా అడగడం గురించి, అది ప్రార్థన, అది మాత్రమే ప్రార్థన కాదు. లేకపోతే నేను అడుగుతున్నాను, ఇది జరగట్లేదు, సో ఇప్పుడు నా స్నేహితులకు కూడా చెప్తాను, వాళ్ళని కూడా దాని గురించి ప్రార్థన చేయమంటాను, అప్పుడు జరుగుతుంది అనుకోవడం కాదు. లేకపోతే ఇప్పుడు నేను పాస్టర్కి కూడా చెప్తాను, పాస్టర్ కూడా చేయడం మొదలు పెడతారు, లేకపోతే ప్రేయర్ చైన్ మొదలు పెడతాను, లేకపోతే వాట్సాప్ గ్రూప్స్లో అందరినీ కూడా ప్రార్థన చేయడం మొదలు పెడతాను, చేయమని అడుగుతాను, అప్పుడు అది ప్రార్థన అనుకోవడం మాత్రం కాదు. ఇది అంతా చెయ్యడం తప్పు అనట్లేదు, కానీ మొట్టమొదటిగా ఇదన్నీ చెయ్యక ముందర దేవుడు మాట్లాడేది ఏంటి? వాక్యంలో చెప్పేది ఏంటి? నీలో ఏదో ఉండాలంట, ఆయనలో నువ్వు ఉండాలంట. మళ్ళీ ఒకసారి, బట్ ఇఫ్ యూ రిమైన్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ రిమైన్ ఇన్ యూ. నువ్వు దేవునిలో ఉండాలి, నువ్వు దేవునిలో జీవిస్తుండాలి, అలాగే దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో ఉండాలంట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, సంఘము ఉండడము కాదు, బైబిల్ ఒక బుక్ షెల్ఫ్ మీద ఉండడము కాదు, నువ్వు ఉపవాస ప్రార్థనలు చేయడం మాత్రమే కాదు, కానీ మొట్టమొదటికి ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన వాక్యము మనలో ఉండాలి. క్యాలెండర్ మీద మాత్రమే కాదు, క్యాలెండర్లో పెట్టుకోండి తప్పలేదు, క్యాలెండర్ మీద ఉండిపోయి అక్కడే ఉండిపోకూడదు ఆ వాక్యము. క్యాలెండర్ మీద నుంచి, పోస్టర్ మీద నుంచి, నీ పుస్తకము నుంచి, నీ డైరీ నుంచి నీ హృదయంలో కనిపించాలంట దేవుని వాక్యము. హల్లెలూయా. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నీలో ఉన్నప్పుడు, అప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ఏదైనా అడుగుడి అంటున్నాడు. ఆస్క్ మీ ఎనీథింగ్ యూ వాంట్ అండ్ ఇట్ విల్ బి గ్రాంటెడ్. ఏదైనా అడుగు, నీకు అది అనుగ్రహింపబడును, ఏదైనా అడుగు, నీకు ఇవ్వబడును అంటున్నాడు. ఎందుకు? కానీ పాస్టర్ గారు అలాగంటే మరి ఏదైనా మనకి ఉన్న పిచ్చి అలవాట్లకి, లేకపోతే మన పిచ్చి కోరికలకి దాని ప్రకారంగా ప్రార్థన చేస్తే అది కూడా దేవుడు ఇచ్చేస్తాడా? అందుకనే ఏమన్నాడు మొట్టమొదటిగా? నువ్వు నాలో జీవిస్తుండాలి, నా వాక్యము నీ హృదయములో ఉండాలి. ఆయన వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు నీ పిచ్చి తలంపులకి, లేకపోతే నీ పిచ్చి అలవాట్లకి, లేకపోతే ఆశలకి, కోరికల ప్రకారంగా నువ్వు అడగవు. అర్థమవుతుందా అండి? చూడండి, ఇప్పుడు ఎవరితో అయినా మీరు ఒక సరైన సంబంధంలో ఉన్నారనుకోండి, ఒక రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, నువ్వు ఆటోమేటిక్గా వాళ్ళ గురించి నీకు తెలుసు, నీ గురించి వాళ్ళకి తెలుసు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? వాళ్ళకి నచ్చిన దాని ప్రకారంగా నువ్వు అడుగుతావు.
వాళ్ళకి బాధ తెచ్చేటటువంటి విషయాల గురించి నువ్వు అడిగి అది పొందుకోవడానికి చూడు. ఇక్కడ అందుకని ఏమంటున్నాడు, ఎప్పుడైతే ఆయన హృదయంలో నీ హృదయంలో ఆయన వాక్యం ఉంటుందో అప్పుడు ఏదైనా అడిగిన దానికి ఆయన అనుగ్రహిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు మన జీవితాల్లో ప్రార్థన గురించి వచ్చేసేటప్పటికి ఇటువంటి అవగాహన లేకుండా, ఇటువంటి అండర్స్టాండింగ్ లేకుండా, ప్రార్థన అంటే మనము ఇట్ ఈస్ ద వన్ ఆన్సర్ అండ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అనుకుంటాం. అంటే ఎటువంటి సమస్య ఉన్నా ప్రార్థన, అన్నిటికీ జవాబు ప్రార్థన అనుకుంటాం. ఎటువంటి కష్టంలో ఉన్నా ప్రార్థన, నష్టంలో ఉన్నా ప్రార్థన, బాధలో ఉంటే ప్రార్థన, ఏంటి ప్రశ్న ఉంటే ప్రార్థన, అన్నిటికీ ప్రార్థన 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 అనుకుంటాం. కానీ గమనించండి, దేవుడు ప్రార్థనకి ఎటువంటి స్థానాన్ని ఇచ్చాడో మనం తెలుసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ డోంట్ ఎలివేట్ ప్రేయర్ టు ఎ ప్లేస్ దట్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ ప్రేయర్. అంటే మన హృదయంలో, మన ఆలోచనలో ప్రార్థనకి ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నామో మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రార్థన అంటే చాలా ముఖ్యము, క్రైస్తవుడికి చాలా ముఖ్యము, దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలంటే ప్రార్థన చాలా ముఖ్యము. కానీ ప్రార్థన కన్నా ముఖ్యంగా ఏమంటున్నాడు, నువ్వు ప్రార్థన చెయ్యక ముందరే, నాకు ఒక రిక్వెస్ట్ పెట్టక ముందర నువ్వు ఇంకొకటి చేయాలంటున్నాడు. అదేంటి, వాక్యము నీలో కనిపించాలి అంటున్నాడు, వాక్యము నీలో ఉండాలి అంటున్నాడు. అంటే ఏంటి, ప్రార్థన అన్నిటికీ జవాబు కాదండి, ప్రార్థన అన్నిటికీ జవాబు కాదు. ప్రార్థన కన్నా ముఖ్యంగా దేవుని యొక్క వాక్యము అన్నిటికీ జవాబు. అందుకనే యేసుక్రీస్తు, నీకు ఉన్న ప్రతి బాధకి యేసుక్రీస్తు జవాబు, ప్రార్థన జవాబు కాదు, యేసుక్రీస్తు జవాబు. కాబట్టి మనము వాక్యము జవాబు అంటున్నాము. ఎందుకు? వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తే వాక్యము కాబట్టి. హల్లెలూయా. సో ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి ప్రశ్న ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా, ప్రతిదానికి నీకు జవాబు, ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ జీసస్. ది ఆన్సర్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన స్థానము. కానీ రెండుటిని కన్ఫ్యూజ్ చేయకూడదు, రెండుటిని ఎక్స్చేంజ్ చేయకూడదు. మనము గుర్తుపెట్టుకోవాలి అది. ఓకే, ఇప్పుడు 1 యోహాను 5వ అధ్యాయము 14 ఇంకా 15 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. చూడండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ యోహాను ప్రార్థన గురించి రాస్తున్నప్పుడు ఏమంటున్నాడు, భయపడుతూ ప్రార్థన చేయడం గురించి మాట్లాడట్లేదు, ఏడుస్తూ ప్రార్థన చేయడం గురించి మాట్లాడట్లేదు, లేకపోతే అన్బిలీఫ్, అపనమ్మకంతో ప్రార్థన చేయడం గురించి మాట్లాడట్లేదు, కానీ ధైర్యముతో ప్రార్థన చేయడం గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, 14వ వచనంలో ఏమంటున్నాడు ఇంగ్లీష్లో, నౌ దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ హిమ్ అంటున్నాడు. దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ గాడ్. అంటే ఏమంటున్నాడు, దేవునిలో మనకి ధైర్యము ఉన్నది. దేవునిలో ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు మాత్రం దేవునిలో మనకి ధైర్యం ఉంది. దేని బట్టి మనకి ధైర్యం ఉంది? ఇఫ్ వీ ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్ హీ హియర్స్ అస్ అని ఉంది. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యము ప్రకారము, లేకపోతే దేవుని యొక్క చిత్తము ప్రకారము మనము ప్రార్థన చేస్తామో ఆయన మనల్ని ఆలకిస్తాడని ఉంది. ఎప్పుడైతే ఆయన మనల్ని ఆలకిస్తాడో మనకి జవాబు మనము పొందుకున్నాము అనే ధైర్యముతో మనము ప్రార్థన చేయొచ్చు అంటున్నాడు. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదవమ్మా. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా. అంటే ఏంటి? మనకి ఎప్పుడు ఆ కాన్ఫిడెన్స్, ఎప్పుడు ఆ ధైర్యం ఉంది? దేవుని వాక్యము ప్రకారము మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన మనల్ని ఆలకిస్తాడంట. ఆయన మనల్ని ఆలకించాడు అంటే మనకి జవాబు మనము పొందుకున్నట్టు. హల్లెలూయా. ఓకే, గమనించండి, ఈ వాక్యము నుంచి 3 స్టెప్స్ ఆర్ 3 మీరు నోట్స్లో రాసుకోండి. 3 స్టెప్స్. నంబర్ 1, ప్రార్థన చెయ్యక ముందర ఈ 3 స్టెప్స్ గురించి ఆలోచించండి. నంబర్ 1, ఫైండ్ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ వర్డ్. దేవుని యొక్క చిత్తము ఆయన వాక్యములో తెలుసుకోండి.
దేవుని యొక్క చిత్తము ఆయన వాక్యములో తెలుసుకోండి. గమనించండి, దేవుని యొక్క చిత్తము ప్రార్థనలో తెలుసుకోండి అనట్లేదు. దేవుని యొక్క చిత్తము నిద్రించేటప్పుడు తెలుసుకోండి అనట్లేదు. ఏదో డ్రీమ్స్ విజన్స్ ద్వారా తెలుసుకోమనట్లేదు. దేవుని యొక్క చిత్తము ఆయన వాక్యములో తెలుసుకోండి. నంబర్ 1. నంబర్ 2, రెండోది ఏంటంటే ప్రే ద ఫౌండ్ విల్ ఆఫ్ గాడ్. ఏ చిత్తమైతే నువ్వు దేవుని వాక్యములో తెలుసుకున్నావో అది ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ప్రే ద విల్ ఆఫ్ గాడ్. ఏదైతే నువ్వు తెలుసుకున్నావో దేవుని వాక్యములో దేవుని చిత్తమని అది ప్రార్థన చేయడం మొదలుపెట్టు. మూడో స్టెప్ ఏంటంటే బీ కాన్ఫిడెంట్ అండ్ రిసీవ్ యువర్ ఆన్సర్. బీ కాన్ఫిడెంట్ అండ్ రిసీవ్ యువర్ ఆన్సర్. ధైర్యముతో నీ ప్రార్థనకి జవాబు పొందుకో. ధైర్యముతో ఆశీర్వాదము పొందుకో. ధైర్యముతో స్వస్థత పొందుకో. ధైర్యముతో రక్షణ పొందుకో. ధైర్యముతో క్షమాపణ పొందుకో. దేనికోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో వాక్యము ప్రకారంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది నువ్వు పొందుకోగలుగుతావు అనే ధైర్యముతో నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. గమనించండి, కానీ ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక విషయం గుర్తించాల్సింది ఏంటంటే 2 ప్రార్థనలు ఈ 2 ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వలేడు. నోట్స్ రాసుకుంటుంటే రాసుకోండి. ఈ 2 ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేడు. 2 prayers that God cannot answer. Number 1, prayers that try to get God to do what he has already done. ఎటువంటి ప్రార్థన? మొట్టమొదటిగా prayers that try to get God to do what he has already done. దేవుడిని ఎప్పుడైతే నువ్వు దేవుడు చేసేసిన కార్యాన్ని మళ్ళీ చేయమని అడుగుతావో అది ఆ ప్రార్థనకి జవాబు రాదు. నీకు ఆ ప్రార్థనకి జవాబు రాదు. దేవుడు చేసేసిన దాన్నే దేవా చెయ్యి, దేవా చెయ్యి, దేవా చెయ్యి అని అడిగితే దానికి జవాబు రాదు. రెండోది, ఆస్కింగ్ గాడ్ టు డూ వాట్ హీ హ్యాస్ టోల్డ్ యూ టు డూ. దేవుడు ఏదైతే నీకు చెప్పాడో చేయమని నువ్వు దేవుడిని దాన్నే నువ్వు దేవుడిని చేయమని అడుగుతున్నావు. దానికి జవాబు రాదు. దేవుడు దాని గురించి ఏం చేయలేడు. ఉదాహరణ ఇస్తాను చూడండి. ఫస్ట్ ఇది ట్రయింగ్ టు గెట్ గాడ్ టు డూ వాట్ హీ హాజ్ ఆల్రెడీ డన్. దేవుడు మనకి ఎన్నో కార్యములు చేశాడు. దాన్నే మళ్ళీ చెయ్యి అంటే దేవుడు ఏమీ చేయలేడు. ఉదాహరణకి గమనించండి, రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎప్పుడు అనుగ్రహించాడు? 2000 సంవత్సరాల క్రితము ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువపైన మరణించాడో లోకాన్ని రక్షించాడు ఆయన. హల్లెలూయా. లోకాన్ని రక్షించాడు. ఇప్పుడు లోకాన్ని రక్షించాడు అంటే ఏంటి? ప్రతి మనిషికి ఆయన ద్వారము తెరిచాడు. సో మనము ప్రార్థన చేసినప్పుడు ఒక అన్యుడు రక్షణలోకి వస్తున్నాడు అనుకోండి, ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా నన్ను రక్షించు, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను రక్షించు అంటే అప్పుడు దేవుడు రక్షిస్తున్నాడా? కాదు. దేవుడు 2000 సంవత్సరాల క్రితం రక్షించాడు. ఆ రోజు లేకపోతే ఆ సంవత్సరం ఆ క్షణము ఏం జరుగుతుంది? దేవా నువ్వు నా కోసము మరణించావని గుర్తిస్తున్నాను. నీ మరణము వల్ల, నీ రక్తము వల్ల నా పాపాలు నువ్వు కంప్లీట్గా తీసివేసావని నమ్ముతున్నాను. నువ్వు నన్ను క్షమించావని నమ్ముతున్నాను. ఐ రిపెంట్ దేవా, ఐ రిసీవ్ యువర్ ఫర్గివ్నెస్. నీ రక్షణ, నీ ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ నేను పొందుకుంటున్నాను అని నువ్వు ప్రార్థన చేస్తావు. సో దేవా రక్షించు 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 అంటే కొత్తగా దేవుడు ఏం చేయలేడు. దానికి ఆయన చేసినది గుర్తించి నువ్వు తీసుకుంటున్నావు ఇప్పుడు నీ జీవితంలోకి. అలాగే ఇప్పుడు చాలామంది ప్రార్థనలో దేవా నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏమంటాడు? నేను రక్షించాను అంటాడు. దేవా స్వస్థపరచు స్వస్థపరచు స్వస్థపరచు. దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను స్వస్థపరిచాను అంటున్నాడు. దేవా నా క్షమాపణ క్షమాపణ క్షమాపణ, క్షమించు దేవా క్షమించు దేవా. దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను క్షమించాను. దేవా నన్ను ఆశీర్వదించు దేవా ఆశీర్వదించు దేవా ఆశీర్వదించు దేవా ఆశీర్వదించు దేవా. దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదించాను. ఎప్పుడు చేసావు దేవా ఇవన్నీ? ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ పైన మరణించాడో, తిరిగి లేచాడో, ఇవన్నీ కూడా దేవుడు మన పట్ల చేసేసాడు. చెయ్యబోతున్నాడు కాదండి, చేశాడు. మళ్ళీ రక్షించు దేవా, మళ్ళీ స్వస్థపరచు దేవా, మళ్ళీ క్షమించు దేవా, మళ్ళీ ఆశీర్వదించు దేవా. ఎందుకు ఈ ప్రార్థనలు?
రెండోది, asking God to do what he has told you to do. మనకి నూతన నిబంధనలో దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని విధానాల్లో మనల్ని జీవించమన్నాడు. ఇప్పుడు అది దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత కూడా మనము ఆ ఆజ్ఞల ప్రకారము జీవించకుండా దేవుడికే మళ్ళీ ఆ పని పెడితే దేవుడు చేయడు. ఎందుకు చేయాలి? ఈ రోజుల్లో చాలామంది అపవాదిని ఆపుదేవా, అపవాదిని ఆపుదేవా, అపవాదిని ఆపుదేవా, సాతాను ఆపేసేయి దేవా, సాతాను ఆపేసేయి, సాతాను శక్తిని ఆపేసేయి, సాతాను శక్తిని ఆపేసేయి అని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. కరోనా తీసివేసేదేవా, ఈ కరోనాని తీసివేసేదే, దేశము నుంచి తీసివేసేదేవా, దేశము నుంచి తీసివేసేదేవా. దేవుడు మనతో ఏమని చెప్పాడు? క్రైస్తవులకి ఏమని చెప్పాడండి? పేతురులో ఏమని ఉందండి? మొట్టమొదటిగా యేసుక్రీస్తు మనతో మాట్లాడినప్పుడు, శిష్యులకి మాట్లాడినప్పుడు, క్రైస్తవులతో మాట్లాడినప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడు? మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడు? నేను మీకు నా అధికారాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. నా అధికారాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు, నా నామమును మీకు ఇస్తున్నాను అన్నాడు. పేతురుకు వచ్చేసేటప్పటికి పేతురు ఏమంటాడు? సాతాను వస్తుంటే, దయ్యం వస్తుంటే పరిగెత్తుకొని వెళ్ళమనలేదు. సాతాను వస్తుంటే ప్రార్థించడం మొదలు పెట్టండి అనలేదు. సాతాను వస్తుంటే ఏడవడం మొదలు పెట్టండి అనలేదు. సాతాను వస్తే ఇంగ్లీష్లో రెసిస్ట్ ద డెవిల్ అని ఉంది. ఎదిరించమంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి ఎదిరిస్తాడు అనలేదు. నన్ను ఎదిరించమంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన అధికారాన్ని, నామముని ఇచ్చాడు కాబట్టి, ఆయన ఆత్మనిచ్చాడు. వీ హ్యావ్ బిన్ గివెన్ ద హోలీ స్పిరిట్. అండ్ ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు? దేవా కరోనాని తీసేయి, దేవా సాతాను ఆపేసేయి. దేవుడు ఏం చేయడు దాని గురించి. ఎందుకు? నీకు నాకు అధికారాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే అది తెలుసుకుంటామో అప్పుడు, గమనించండి, చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు, మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను, మీకు మీ జీవితం మీద అధికారం ఉంది. దేవుడు ఇచ్చిన అధికారము. ఏ కరోనా మిమ్మల్ని ముట్టలేదు, ఎటువంటి అపాయము నిన్ను తాకలేదు. అది నువ్వు నమ్మాలి, అది నీ నోట్లోంచి నువ్వు పలకాలి, నీ అధికారమును నువ్వు వాడాలి, ధైర్యముగా జీవించాలి, విశ్వాసముతో జీవించాలి. అది మన పిలుపు. అంతా మంచిగా ఉన్నప్పుడు, కరోనా లేనప్పుడు, ఉద్యోగం మంచిగా ఉన్నప్పుడు, భార్య పిల్లలు, భర్త పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నప్పుడు, నేను దేవుని యొక్క రాజ్యంలో ఒక సోల్జర్ని అని అప్పుడు పాటలు పాడితే సరిపోదు, అప్పుడు చప్పట్లు కొడితే సరిపోదు. కరోనాతో ఉన్నప్పుడు చాలామంది తెలుగు వాళ్ళు చూస్తున్నారు, బాంబే నుంచి ఎవరన్నా చూస్తున్నారో లేదో తెలియదు, మహారాష్ట్ర నుంచి మీరు చూస్తుంటే, మనకి ఆంధ్ర ఇంకా తెలంగాణలో కేవలం కరోనా ఉంది. బాంబేలో ఏముంది? కరోనా ఉంది, సైక్లోన్ కూడా ఉంది. అప్పుడేం చేస్తాము? కరోనాతోనే ఇంత భయపడుతుంటే, కరోనాతో పాటు ఒక పాకిస్తాన్తో, చైనాతో యుద్ధం మొదలైందంటే అప్పుడేం చేస్తాం? కరోనాతో బాధపడుతూ ఒక సైడు యుద్ధం అవుతున్నప్పుడు ఇంకొక భూకంపం వచ్చింది అనుకోండి, అప్పుడేం చేస్తాం? భయపడి జీవించమనలేదు దేవుడు, ధైర్యముతో జీవించమన్నాడు. దట్ ఈస్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ విధంగా జీవించమంటున్నాడు. అది ఏదో కఠినంగా చెప్పట్లేదు, ప్రేమతో చెప్తున్నాడు, సహాయము చేస్తానని చెప్తున్నాడు, నిన్ను విడువను ఎడబాయను అని చెప్పాడు. ఎందుకు? కష్టములో నడవాల్సి వస్తుంది, కానీ ఎప్పుడు విడవడు, ఎప్పుడు ఎడబాయడు. మనకు అలాగ విడిచినట్టు అనిపిస్తుంటే కూడా ఏదో తప్పు మనం చేసామని గుర్తించాలి.
అంటే మనం తప్పు చేసినందుకు ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నట్టు ఆలోచించొద్దు. మనము ఎక్కడో తప్పు దారి తప్పాము కాబట్టి మనము ఆయన సన్నిధి గ్రహించలేకపోతున్నాము, ఆయన జ్ఞానము గ్రహించలేకపోతున్నాము, ఆయన చెప్పినట్టు విశ్వాసములో నడవలేకపోతున్నాము అన్నట్టు. అర్థమవుతుందా అండి నేను చెప్పేది? త్వరగా చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయానికి మన బైబిల్స్ త్వరగా తీసుకుందాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువమ్మా. 22 నుంచి 24వ వచనం వరకు చదువు. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేతను ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఎటువంటి అధికారము మనకి ఇవ్వబడ్డదు. ఇది ఏదో పాస్టర్కి వచ్చిన ఐడియా కాదండి. ఎవరో ఒక మంచి ఆథరు, మంచి సైంటిస్ట్ రాసిన పేపర్ నుంచి వచ్చిన ఐడియా కాదు ఇది. యేసుక్రీస్తు చెప్పుతున్న వాక్యం, ఆయన చెప్పుతున్న మాటలు. ఎందుకు చెప్తున్నాడు ఇది? ఆయన ముందరి రోజు ఒక చెట్టుతో మాట్లాడాడు. ఆ చెట్టుతో దాన్ని శపించినప్పుడు కంప్లీట్గా, ఇంగ్లీష్లో ఉంటుంది, ఇట్ కంప్లీట్లీ విదర్డ్ అండ్ డ్రైడ్ అప్ ఫ్రమ్ ఇట్స్ రూట్స్ అని ఉంటుంది. వేళ్ల నుంచి ఎండిపోయిందంట, చనిపోయిందంట. సో దాని గురించి ఆశ్చర్యపడితే ఇప్పుడు చూడండి, వాళ్ళ శిష్యులకి చూసి ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు ఈ కొండతో మాట్లాడొచ్చు అంటున్నాడు. నేను ఏ విధంగా అయితే ఈ చెట్టుతో మాట్లాడానో మీరు ఈ కొండతో మాట్లాడొచ్చు అంటున్నాడు. ఈ చెట్టు ఎందుకు వేళ్ల నుంచి చనిపోయింది, ఎందుకు ఎండిపోయింది? ఎందుకంటే నేను దాన్ని శపించాను కాబట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు దాన్ని శపించకుండా నువ్వు ఇక్కడి నుంచి లేచి ఆ నీళ్ళల్లో పడు, ఆ సముద్రంలో పడు అంటే ఏమయ్యేది? సముద్రంలో కనిపించేది అది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దాన్ని శపించాను, అది ఎండిపోయింది. ఇప్పుడు ఈ కొండతో మీరు మాట్లాడి నీళ్ళల్లోకి సముద్రంలోకి వెళ్ళిపోమంటే నువ్వు నమ్మితే, దేన్ని నమ్మితే? దేవుణ్ణి నమ్మితే మాత్రమే కాదు, నువ్వు మాట్లాడినది నమ్మితే అది నీకు జరుగును అంటున్నాడు. హల్లెలూయా. ఇదంతా కూడా ప్రార్థన గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ప్రార్థన గురించి వచ్చేసేటప్పటికి 24వ వచనంలో ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. 24వ వచనం ఒకసారి చదువమ్మ మళ్ళీ. అందుచేతను ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాడు? మీరు పొంది ఉన్నామని నమ్ముడి. పొంది ఉన్నామని నమ్మితే ఏం జరుగుతుందంట? అప్పుడు మీకు కలుగును. అప్పుడు నీకు కలుగును. ఎప్పుడైతే నువ్వు పొంది ఉన్నామని నమ్ముతావో. ఆ వర్డ్ రిసీవ్ అని ఉంది చూడండి, పొంది ఉన్నాము అని. అది ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే రిసీవ్ని టేక్ అని ఉంటుంది, తీసుకో. అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నువ్వు నమ్మి తీసుకోమంటున్నాడు, అప్పుడు నువ్వు పొందుకుంటావు అంటున్నాడు. సో తీసుకోవడం అంటే ఎక్కడ? ఆత్మలో నువ్వు విశ్వాసముతో తీసుకోవాలి, దాన్ని బలవంతంగా తీసుకోవాలి అవసరమైతే, గారి విశ్వాసముతో తీసుకోవాలి. నువ్వు ప్రార్థన చేయగానే నేను పొంది ఉన్నాను అనేది నువ్వు నమ్మాలి. సో పొంది ఉన్నాను అని నమ్మినప్పుడు ఏం జరుగుతుంది? నీకు ఎలా తెలుస్తుంది నువ్వు నిజంగా నమ్ముతున్నావో లేదో? నీ మాటలు బట్టి తెలుస్తుంది. నీ మాటలు బట్టి. చూడండి, నమ్మడము దేని బట్టి అవుతుంది? నీ హృదయంతో నమ్ముతావు. బైబిల్ అంటది నీ మనసుతో నమ్మవు కానీ నీ హృదయంతో నమ్మాలి. యూ బిలీవ్ విత్ యువర్ హార్ట్. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, బైబిల్లో ప్రావర్బ్స్లో ఏమైనా ఉంటుంది? అవుట్ ఆఫ్ ద హార్ట్ ఫ్లో ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్, లేకపోతే అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్ అని ఉంటుంది. అంటే ఏంటి? నీ హృదయంలో ఏదైతే ఎక్కువ ఉందో దాని ప్రకారము నీ నోటి నుంచి మాటలు పలుకుతావంట. సో అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, అంటే అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్, ధైర్యంగా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని, రిపోర్ట్లో ఏముందో లేదో నీకు అనవసరం.
నువ్వు ఒకటే నమ్ముతావు, దేవుడు స్వస్థపరిచాడు, నేను ఆ స్వస్థతను తీసుకున్నాను. ఐ రిసీవ్ ఇట్ బై ఫెయిత్. అడుక్కోవడం కాదు, యు రిసీవ్ ఇట్ బై ఫెయిత్. ఎప్పుడైతే విశ్వాసముతో నువ్వు పొందుకుంటావో అప్పుడు ఏమంటున్నాడు, అది నీకు జరుగుతుంది అంటున్నాడు. యు విల్ రిసీవ్ వాట్ యు హ్యావ్ టేకెన్ బై ఫెయిత్. హల్లెలూయా. చూడండి, సో మన జీవితంలో దేని గురించి అయినా రక్షణ గురించి అవ్వు, ఆశీర్వాదము గురించి అవ్వు, స్వస్థత గురించి అవ్వు, అది పొందుకున్న తర్వాత నుంచి నువ్వు ఏమని నమ్మాలి? నేను స్వస్థపరచబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను, నేను రక్షించబడ్డాను, నేను క్షమించబడ్డాను అనేది నమ్మాలి. అది నీ నోట్లోంచి నువ్వు పలకాలి. గమనించండి, పాజిటివ్ ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతున్నాను. నువ్వు ఐసీయూలో ఉన్నా కూడా నువ్వు పలకాల్సింది ఏంటి? నేను స్వస్థపరచబడ్డాను అని పలకడం మొదలుపెట్టు. డాక్టర్ రిపోర్ట్ ఏదున్నా కూడా నేను స్వస్థపరచబడ్డాను అనేదే పలకాలి నువ్వు నీ నోట్లోంచి. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం త్వరగా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16 ఇంకా 17 వచనాలు చదువుదాం. చూడండి. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. హల్లెలూయా. చూడండి, 16వ వచనం మళ్ళీ ఒకసారి చాలా జాగ్రత్తగా ధ్యానిద్దాము. ఇక్కడ ఏం జరుగుతుంది? సాయంకాలము ఆయన వచ్చాడంటే రెండు క్రియలు చేశాడు. ఒకటేంటి? దెయ్యాలని వెళ్ళగొట్టాడు. ఇంకొకటి మనుషుల్ని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచాడంటే. ఎలాగ చేశాడో మళ్ళీ ఒకసారి గమనిద్దాము. మళ్ళీ ఒకసారి చదవమ్మా 16వ వచనం. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. ఓకే, ఆయన మాట వలన అనేది గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రార్థన వలన అని లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రార్థనకి నాకు ఎటువంటి సమస్య లేదు, కానీ వాక్యము లేకుండా ప్రార్థన సరి అయినటువంటి ప్రార్థన కాదు. ఆయన దేంతో వెళ్ళగొట్టాడంట? మాటతో. అక్కడ కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెట్టలేదు. తండ్రి దేవా ఇక్కడ ఈ దయ్యాల్ని వెళ్ళగొట్టు అని ప్రార్థన చేయలేదు, అడగలేదు. తండ్రి అనేక మంది ఇక్కడ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరిని స్వస్థపరచాలి, ఎవరిని స్వస్థపరచొద్దు నాకు బయలుపరిచి తండ్రి అని అడగట్లేదు. దేవా వీళ్ళని స్వస్థపరచొచ్చా, వీళ్ళకి నీ ప్రణాళికలో వీళ్ళు మరణించాలా అని అడగట్లేదు. నీ ప్రణాళికలో వీళ్ళు చనిపోవాలా అని అడగట్లేదు. నీ ప్రణాళికలో వీళ్ళు ఇదే బాధతో కంటిన్యూ అవ్వాలా అని అడగట్లేదు. ఏం చేశాడు? మాటతో దెయ్యాల్ని వెళ్ళగొట్టాడు, మాటతో స్వస్థపరిచాడు, మాటతో చేశాడు, వాక్యముతో చేశాడు. 17వ వచనంలో చూడండి ఎందుకు చేశాడంట. ఇది 17వ వచనం చదవమ్మా. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. హల్లెలూయా. చూసారా ఎందుకు చేశాడంటండి? ఎందుకంటే మాటలో ఆయన గురించి అలా రాసుండింది కాబట్టి, ప్రవక్తలు ఆయన గురించి చెప్పారు కాబట్టి, అది ఆ రోజు ఇట్ వాస్ ప్రూవెన్ ఆర్ నిరూపించబడ్డది. ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్ ఆన్ దట్ డే. ప్రతిదీ కూడా వాక్యము బట్టి. ఆఖరిగా మార్క్స్ వార్త 5వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం వరకు చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్ని వచనాలు చదవము, ఎందుకంటే మీరు టైం తీసుకొని ఈ అన్ని వచనాలు కూడా చదవాలని కోరుకుంటున్నాను. 25వ వచనం నుంచి 34వ వచనం వరకు. కానీ ఇక్కడ చాలామందికి తెలుసు, లేకపోతే 25వ వచనం నుంచి చదవడం మొదలు పెట్టమని మధ్యలో ఆపుతాను నేను. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి
తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా. ఓకే, అక్కడికి సార్, చాలామందికి ఈ స్టోరీ తెలుసు. మీరు చాలామంది ముందర కూడా ఎన్నోసార్లు చదివారు. కానీ కొన్ని విషయాలు గమనించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ స్త్రీ ఈ అనారోగ్యంతో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఓకే, సంవత్సరాల నుంచి బాధపడుతుంది. అనారోగ్యంతో మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఆమెకు ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టింది. డబ్బు కూడా ఖర్చు పెట్టిన తర్వాత ఆమె అనారోగ్యము ఏదైనా బెటర్ అయిందా అంటే లేదు, కానీ ముందర కన్నా వర్స్ అయిందని మనకి బైబిల్ సెలవిస్తుంది. సో ఇటువంటి సమయంలో గమనించండి, ఏ విధానములో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందో గమనించండి. ఆమె ఎక్కడన్నా ఏడవడం మనం చూసామా? లేదు. ఆమె అడుక్కోవడము చూసామా? లేదు. అటువంటి సమయంలో కూడా ఒక ధైర్యముతో వచ్చింది దేవుని సన్నిధికి, క్రీస్తు యొక్క సన్నిధిలోకి ధైర్యముతో వచ్చింది. ఎందుకు ఆ ధైర్యముతో వచ్చింది? ఆమెకున్న సమస్యతో, ఆ రోజుల్లో ధర్మశాస్త్రము ప్రకారము అక్కడికి రావడముతోనే ఆమె పెద్ద తప్పు చేసినట్టు. ఆమె చేసిన తప్పుకి ఆమెకి శిక్ష రాళ్లతో కొట్టి చంపాలి, అటువంటి భయంకరమైన శిక్ష అనుభవించాలి. కానీ ఆమె యేసుక్రీస్తు యొక్క సన్నిధిలోకి వస్తుంది. యేసుక్రీస్తు యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆమె ఏం చెప్తుందంట? ఇంగ్లీష్లో ఉంటుంది 28వ వచనంలో, ఫర్ ఇఫ్ ఐ ఓన్లీ టచ్ హిస్ క్లోత్స్ ఐ షాల్ బీ మేడ్ వెల్. తెలుగులో చదువమ్మ ఒకసారి 28వ వచనం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? ఆమె ఆ వస్త్రములు ముట్టుకుంటే నేను స్వస్థపడతాను అనే కాన్ఫిడెన్స్ ఉండింది, అనే విశ్వాసం ఉండింది. అందుకనే ఆమె హృదయంలో అది ఉన్నది కాబట్టి ఆమె పలకడం మొదలుపెట్టింది. గమనించండి, ఆమె అది పలుకుతుందంటేనే ఆమె హృదయంలో అది ఉన్నట్టు. ఆమె హృదయంలో అది విన్నది కాబట్టి, యేసుక్రీస్తు గురించి విన్నది, స్వస్థపరుస్తాడు అనేది విన్నది. అది విన్నందుకు విశ్వాసం వచ్చింది, ఆమె హృదయంలో అది నాటబడింది. దాని ప్రకారము ఆమె మాట్లాడింది. అది మాట్లాడడం మాత్రమే కాదు, కానీ విశ్వాసంతో ఆ రోజు అక్కడికి ఆయన సన్నిధిలోకి వచ్చింది. ముట్టుకున్న తర్వాత గమనించండి, యేసుక్రీస్తు ఎప్పుడైతే గమనిస్తాడో, ఆయన నుంచి స్వస్థత వెళ్ళింది అనేది ఎప్పుడైతే గమనిస్తాడో అడుగుతాడు అనమాట, ఎవరు నన్ను తాకారు లేకపోతే ముట్టుకున్నారని. కానీ ఎందుకు అడుగుతున్నాడు అది? వై ఈస్ జీసస్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ అబౌట్ హూ టచ్డ్ హిమ్? కోప్పడ్డానిక? లేకపోతే ఆయన పర్మిషన్ లేకుండా, ఏడవకుండా, అడగకుండా స్వస్థత అలాగా తీసుకుందని కోప్పడ్డానిక? లేకపోతే తండ్రి యొక్క పర్మిషన్ తీసుకోకుండా ఆ రోజు ఆమె స్వస్థపడాలో లేదో తెలియకుండా తీసుకున్నందుకు కోప్పడుతున్నాడా? అసలు కోపమే లేదు. అని ఎందుకు అడుగుతున్నాడంటే, ఎవరు ఇది, ఆ విశ్వాసముతో అలాగ తీసుకున్నది ఎవరు అని తెలుసుకోవడానికి అడుగుతున్నాడు. అక్కడ కోపంతో కాదు, సంతోషముతో అడుగుతున్నాడు. ఇందాక మార్క్ చాప్టర్ 11 11వ అధ్యాయము, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనంలో నేను అన్నాను, ప్రార్థించినప్పుడు మనం ఏం చేయాలంట? అది తీసుకోవాలంట. అవసరమైతే బలవంతంగా తీసుకోవాలి. సాతాను ఆపుతున్నా కూడా తీసుకోవాలి నువ్వు. ఇక్కడ ఏం చేసింది ఆమె? అంత సమస్యలో ఉన్నా, అంత నొప్పిలో ఉన్నా, అంత బాధలో ఉన్నా, అంత పేదరికంలో ఉన్నా క్రీస్తు దగ్గరికి వచ్చి
ప్రార్థన చేయలేదు, ఏడవలేదు, వాక్యముతో విశ్వాసముతో వచ్చింది కాబట్టి ఆమెకి కావలసింది తీసుకుంది విశ్వాసంతో. అందుకని చూడండి 34వ వచనం ఒకసారి చదువమ్మ తెలుగులో. 34:34. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటున్నాడు. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హోల్. ఎందుకు అంటే యేసుక్రీస్తు ఏంటి పరచలేదన్నట్ట కాదు. అంటే ఏమంటున్నాడు అక్కడ? నీ విశ్వాసము ద్వారా నువ్వు తీసుకున్నావు అంటున్నాడు. గమనించండి, ఎందుకు చేస్తున్నాడు ఇది? నూతన నిబంధనలో మనకి ఏమి ఇవ్వబడ్డదో చూపించడానికి. చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను క్షమించాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. వీటి గురించి నువ్వు ప్రతిసారి ప్రార్థించాల్సిన అవసరం లేదు. ధైర్యంగా విశ్వాసముతో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముగించే సమయంలో మీరందరూ కూడా మీ బల్ల పదార్థాలు రెడీ చేసుకోవాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీక్ మనము దేవుని యొక్క శరీరము గురించి మాట్లాడాను. ఆ దేవుని యొక్క శరీరము మన కోసము ఎందుకు విరగ్గొట్టబడ్డదో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు నేను చెప్పిన దాని ప్రకారము, వాక్యములో చూసిన సత్యము ప్రకారం మనం ఇప్పుడు బల్ల దగ్గరికి వెళ్ళి ఈ విరగ్గొట్టబడ్డ ఆయన బడిన శరీరము మనకి స్వస్థతని అనుగ్రహించింది అని గుర్తు పెట్టుకొని ప్రార్థన చేసుకొని ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాను. గమనించండి, ఆ స్త్రీ యేసుక్రీస్తు యొక్క బట్టలు ముట్టుకున్నప్పుడు ఇట్ వాస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆ క్షణము ఆమె ఆ స్వస్థతను తీసుకుంది. ఇప్పుడు మీరు కొన్ని సెకండ్స్లో ఈ రొట్టె ముక్క మీరు తినగానే మీరు ఆ స్వస్థతను మీరు పొందుకోండి విశ్వాసంతో. త్వరగా తెచ్చుకోండి. బిస్కెట్ అయినా పర్వాలేదు, చపాతీ అయినా పర్వాలేదు, రొట్టె ముక్క, బ్రెడ్ ఏదో ఒకటి తీసుకోండి. దేవా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము, వాక్యము ప్రకారం ప్రార్థిస్తున్నాము కాబట్టి నువ్వు వింటున్నావు అనే ధైర్యముతో ప్రార్థన చేస్తున్నాము. నీ వాక్యము ప్రకారము నిన్ను గుర్తించి నీ బల్లలో పాల్గొంటున్నాము. దేవా, నీ శరీరము మా కోసము విరగ్గొట్టబడ్డదని నువ్వు మాకు సెలవిచ్చావు. మా స్వస్థత కోసము విరగ్గొట్టబడ్డదని నువ్వు మాకు తెలియచేశావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు నామములో ప్రతి అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి వ్యక్తి ఇప్పుడు నీ శరీరాన్ని తీసుకునే సమయంలో అద్భుత రీతిలో కంప్లీట్ అండ్ టోటల్ హీలింగ్, కంప్లీట్ స్వస్థత పలుకుతున్నాము. యేసు క్రీస్తు నామములో విశ్వాసముతో పాల్గొంటున్నాము తండ్రి. అందరూ ఈ క్షణము తీసుకొని పాల్గొందాం. అందరూ గట్టిగా పలకండి, ఐ యామ్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను స్వస్థపరచబడ్డాను అని పలకండి. ఎక్కడున్నా పర్వాలేదు, ఐసీయూలో ఉన్న పర్వాలేదు, మీ ఇంట్లో ఉన్న పర్వాలేదు, రోడ్ మీద ఉన్న పర్వాలేదు, ఎక్కడున్నా కూడా నేను స్వస్థపరచబడ్డాను అని పలకండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధానంలో దేవా, నీ రక్తము మా కొరకు చిందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా పాపాలు
తీసివేశావు, మమ్మల్ని క్షమించావు, మమ్మల్ని నూతన సృష్టిగా మార్చావు. నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అందరూ కలిసి పాల్గొందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Father, we glorify your name. మహోన్నతుడా, నీకే ఆరాధన, నీకే ఘనత, నీకే మహిమ. నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని మేము గుర్తిస్తున్నాం. నీ కృపను గుర్తిస్తున్నాము, నీ మహిమను గుర్తిస్తున్నాము. We thank you, Lord, for your mercy. We thank you for your gift. పరిశుద్ధాత్మ దేవుని కోసం మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నీ వాక్యము కోసము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నీ కాపుదల కోసము కృతజ్ఞత, నీ ఆశీర్వాదము కోసం కృతజ్ఞత, నీ రక్షణ కోసము కృతజ్ఞత. మా జీవితాల్ని కాపాడుతున్నందుకు, మా జీవితాలని నీ హస్తములో పెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరి జీవితాల్లో నువ్వు ఒక అద్భుత కార్యము చేస్తున్నందుకు, ఈరోజు దేవా నీ వాక్యము ద్వారా వెలుగొచ్చినందుకు కృతజ్ఞత. నీ వాక్యము ద్వారా మా మనసులు రూపాంతరం చెందుతున్నందుకు కృతజ్ఞత. నీ వాక్యము ద్వారా మా హృదయాలు మార్చబడుతున్నందుకు కృతజ్ఞత. స్తుతులు, స్తోత్రాలు. అనేక మంది జీవితాల్లో స్వస్థత పొందుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ సంబంధాల్లో, వాళ్ళ పరిచర్యల్లో, వాళ్ళ వ్యాపారంలో, వాళ్ళ ఉద్యోగంలో, ప్రతి విషయంలో నీ ఆశీర్వాదము పలుకుతున్నాము దేవా. నీ ఫేవర్ పలుకుతున్నాం. సాతాను యొక్క ప్రతి శోధన, సాతాను యొక్క ప్రతి ప్రణాళిక ఏది కూడా వాళ్ళ జీవితంలో నెరవేర్చబడకుండా నువ్వు కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు. I thank you, Lord, that no evil shall befall them. No sickness and disease shall touch them. I declare the blood of Jesus cover and keep you safe. You and your families. In Jesus' mighty name we pray. Yesu Kristu నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Hallelujah. Hallelujah. Hallelujah.